ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయడం ఎలా, లింక్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు ఎన్పిసిఐ అనేది ఆధార్ కార్డుకి అనేది లింక్ చేసుకోవాలి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు అయితే మన అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట. ఆధార్ కార్డుకు డీబీటీ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవి మన ఫోన్లో ఏ రకంగా అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. అంటే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయడం అనమాట. దీంతో ఇక బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ కార్డు ఎన్పిసిఐ అనేది లింక్ అయితే అవుతుందన్నమాట. దీనివల్ల మనకు పిఎం కిసాన్ సంబంధించినటువంటి 20 విడత నిధులు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఏ రకంగా చేసుకోవాలి మన మొబైల్లో అని చెప్పేసి క్లారిటీగా అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అసలు మన ఏ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి, పిఎం కిసాన్ సంబంధించిన నిధులు, దాంతోపాటు ఏ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి కాస్త లోడ్ అవుతుందండి. ఇక్కడ మనకు ఆప్షన్ కన్స్యూమర్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసిన చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. పాపప్ ఇక్కడ వచ్చేసి మనకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్ అనే ఉంది కదా, మన డీబీటీ అనేది ఎనేబుల్ అయిందా లేదా, ఎనేబుల్ అవుతూనే మనకు పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ అవుతుంది. అసలు ఏ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ డీబీటీ అనేది ఎనేబుల్ అయింది, ఏ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది భారత్ ఆధార్ సీడింగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆధార్ సీడింగ్ డిసెండింగ్ అంటే అప్డేట్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు ఆధార్ సీడింగ్ అనేది ఎవరైతే డీబీటీకి సంబంధించి ఎన్పిసిఐ అనేది ఇప్పటివరకు లింక్ చేయలేదో వారికి, ఒకవేళ ఆధార్ అనేది కార్డు ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి వేరే వేరే బ్యాంకు ఆప్షన్ అంటే ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ సంబంధించి మనకు ఆధార్ అనేది లింక్ అయింది ఎన్పిసిఐకి సంబంధించి, మన ఏ అకౌంట్లో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఏ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ అయింది ఎన్పిసిఐ సంబంధించి క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆధార్ మ్యాప్డ్ స్టాటస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నెక్స్ట్ పాపప్లోకి తీసుకెళ్ళిన వెంటనే ఆధార్ మ్యాప్డ్ స్టాటస్ ఉంది కదా, వచ్చేసి ఇక్కడ మనకు ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే 16 అంకెల డిజిట్స్ అయితే నేను ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ కోడ్ అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేసిన వెంటనే మనకు అయితే ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. నాకైతే ఓటీపీ అయితే రావడం జరిగిందండి. ఆ ఓటీపీ సంబంధించి ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు ఆప్షన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అత్యంత ముఖ్యమైనది, ఎనేబుల్ ఫర్ ద డీబీటీ అంటే ఆధార్ కార్డు సర్వీస్ నుంచి డీబీటీ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. ఇక్కడ ఎన్పిసిఐ అనేది ఆధార్ కార్డు ఏదైతే లింక్ అయిందో ఈ బ్యాంక్ అకౌంట్లో మనకు ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన నిధి డబ్బులు అనేది ఇండియన్ పోస్టల్ పేమెంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే జమ కావడం అయితే జరుగుతుందండి. మన దగ్గర ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఆ అకౌంట్లో అయితే చెక్ చేసుకునే అవసరం లేదు. ఈ అకౌంట్లో మాత్రమే 20 విడత మనకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఏ డేట్లో మనకు ఎన్పిసిఐ అనేది లింక్ అయిందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీ ఫ్లాగ్ అంటే వై అండ్ వై మీన్స్ ఎస్ అని అనమాట. మ్యాండేటరీకి సంబంధించి ఇదైతే మనకు ఎప్పుడు వరకు ఉంది, ఎప్పుడు మనకు అప్లై చేశారు అని చెప్పేసి, ఒకవేళ మనకు కనుక ఎన్పిసిఐ అనేది మన ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కాలేకపోతే ఇప్పుడు కొత్తగా మనకి ఆప్షన్ ద్వారా అయితే ఎంపిక చేసుకోవచ్చు అనమాట. సో అది 2 మినిట్లో కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఆధార్ కార్డ్ సీడింగ్ ఉంది, దానిపైన ట్యాప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆధార్ కార్డు సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటాయి కదా, అక్కడ అయితే మనకు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, కొత్తగా మనం డీబీటీ ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అయితే ఇక్కడ బ్యాంక్ సంబంధించి అంటే భారతదేశంలో ఎన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నారన్నమాట. మన బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ అనేది ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా, దానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఇవ్వదలుచుకున్నాం, ఏ బ్యాంక్ అకౌంట్ మనకు ఉందని చెప్పేసి చాలా రకాల బ్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు మన బ్యాంక్ ఏది, యూనియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఇక కెనరా బ్యాంకు, చాలా రకాల బ్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ అయితే
ఇక్కడ టైప్ చేసి తర్వాత కన్ఫర్మ్ సంబంధించిన అకౌంట్ నెంబర్ సేమ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పైన చెక్ బాక్స్ పైన టిక్ చేసి ఇక్కడ వచ్చేసి క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందన్నమాట. ఇక సబ్మిట్ అనేది చేసిన తర్వాత 2 నిమిషాల్లో మనకు ఇంట్లో కూర్చొని మన మొబైల్లో ఏదైతే ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎనేబుల్ ఉంటేనే మాత్రం మనకు డబ్బులు అనేది మన అకౌంట్లో అయితే మనకు పిఎం కిసాన్ నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. సో ఇది చాలామందికి ఎన్పిసిఐ లింక్ కాక చాలామందికి సమస్య ఉంటుందన్నమాట. దీనివల్ల పిఎం కిసాన్ కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి డీబీటీ ఎనేబుల్ లేకపోవడం వల్ల నిధులు అనేది జమ కావు. ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా సొల్యూషన్ చేసుకొని మన అకౌంట్లో డబ్బులు అనేది వచ్చే విధంగా మనం ఏదైతే క్లియర్గా మన ఇంటి దగ్గర కూర్చొని అయితే ఈ రకంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డుకు సంబంధించి ఎన్పిసిఐ అనేది డీబీటీ అనేది మనకు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా అయితే 2 రకాలు, ఒకటేమో ఏ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ అనేది డీబీటీ ఎనేబుల్ అయింది, మనకు ఏ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దాంతోపాటు కొత్తగా ఎవరికైనా డీబీటీ అనేది ఎనేబుల్ కాకపోతే ఎనేబుల్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదండి వీడియో చూస్తున్నారు కదా చివరి వరకు. వీడియో చాలా వరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, చాలా వరకు. సో మొత్తానికైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.